ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలోనే ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెందుతోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారికి పూజలు నిర్వహించారు. దేవాలయం వద్ద టీడీపీ శ్రేణులు 101 కొబ్బరికాయలు కొట్టి చంద్రబాబుకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షులు ప్రసాదుల లక్ష్మీవరప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి ఐవీపీ రాజు ఇతరులు పాల్గొన్నారు. సందర్భంగా ఈరోజు తెలుగుదేశం జిల్లా విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీ యావత్తు కూడా ఈ పైడిమాంబ దర్శించుకొని ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన పేరు మీద అర్చన చేయించుకొని ఈరోజు ఆయనకి ఆరోగ్యాలు రావాలని మన రాష్ట్రాన్ని గత 40 సంవత్సరాలుగా పరిపాలించి ఎంతో అభివృద్ధి చేసిన ఆయన ఇంకా ఆయన తాలూకు విజన్లో ఆంధ్రప్రదేశ్ నెలకొల్పడానికి విజన్ 2047లో ఆయన ఏదైతే ఊహించుకుంటున్నారో దానికి పూర్తిగా ఆయనతో తోడు ఉండాలని మా అందరినీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజానికాన్ని అందరినీ కూడా ఆయనతో తీసుకువెళ్ళాలని మేము ఆ రోజు పైడిమాంబ గారిని దర్శించడం జరిగింది. ఆయన బలం చేకూర్చమని మేము ప్రార్థించడం జరిగింది. కనుక ఇక్కడ అందరూ కూడా ఒక పండుగ వాతావరణంగా ఈరోజు ఆయన పుట్టినరోజు సెలబ్రేషన్స్ యావత్ జిల్లాలోని రాష్ట్రంలోని సెలబ్రేట్ చేసుకుంటాం. కనుక రాష్ట్ర ప్రజలందరూ కూడా మీరందరూ కూడా మీ ప్రార్థనలో మీ తాలూకు ప్రార్థనలో ఆయన దీవెనలు చేకూర్చాలని కోరుకుంటూ మరి ఈరోజు పైడిమాంబ గుడిలో 101 కొబ్బరికాయలు